సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. హలో ఆల్, వెల్కమ్ టు ఇట్స్ సివిటీవీ. నేను మీ వివేక్ లంకమల. జనరల్గా మనం సినిమాల్లో చూసింటాం, స్టార్లు సూపర్ స్టార్లు ఉంటారు. స్పోర్ట్స్ లేకొచ్చినా కూడా క్రికెట్లో విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, లేదంటే బౌలర్స్లో ఇలా ఉంటారు. సో మనకి క్రికెటే కాకుండా ఏ దాంట్లో చూసినా దానికంటూ స్పెషల్ అంటే క్రౌడ్ పుల్లర్స్ అంటారు అనమాట. అలాంటి సూపర్ స్టార్స్ ఉంటారు. సో అలాంటి సూపర్ స్టార్స్ వ్యక్తులే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో మన కల్చర్లో భాగంగా, అంటే ఒకప్పుడు మనకి ఎద్దులు అనేది మన ఇంట్లో భాగం. అలాంటి ఎద్దుల్లో కూడా సూపర్ స్టార్స్ ఉన్నారు. అంటే ఎద్దులు అంటే సెద్ది పెద్దులు కాకుండా ఏపీలో కొత్తగా చూస్తే మనకు తమిళనాడులో జల్లికట్టులాగా ఏపీలో బండలాగా కూడా ఒక టైప్ ఆఫ్ కల్చర్ అనమాట. పండగలు తిరునాళ్ళు వచ్చినప్పుడు అలాంటి తిరునాళ్ళకి క్రౌడ్ పుల్లింగ్ కోసం బండెద్దులు పందాలు పెడుతుంటారు. వాటిల్లో కూడా కొన్ని స్పెషల్ ఇమేజెస్ ఉంటాయి. మనకు పాతకాలంలో చూస్తే వేమవరం గిత్త అనేది చాలా ఫేమస్. ఆ తర్వాత గాంధీవా కానీ, తర్వాత పందికోన టైగర్ బుల్ కానీ ఇలాగా. సో రీసెంట్ డేస్లో అంటే నిన్న మనకి సింహ అనే ఒక ఎద్దు చనిపోయింది, బండెద్దు. సో అది వచ్చేసి వేటపాలెం ఆర్కే బుల్స్ వాళ్ళది. వన్స్ అది చనిపోతాను ఎవరైతే ఈ బండెద్దుల ఫ్యాన్స్ ఉన్నారో, చూసేవాళ్ళు రెగ్యులర్గా ఉన్నారు, రైతులు ఉన్నారో, ఒక రకమైన ఎందుకు ఇలా చనిపోయింది సింహ అని. సో అంత ఇమేజ్ ఉంది, బ్రాండ్ ఇమేజ్ సింహాకి. ఎందుకంటే అది అచీవ్ చేసిన టార్గెట్స్ కానీ, అది ఆడే విధానం కానీ కోర్టులోకి దిగినప్పుడు అంత స్పెషల్గా ఉండేటి. సో ఈ సింహ చనిపోయిన తర్వాత మనం ఆ వీడియోలో కూడా చూసింటాం. ఆ సింహ ఓనర్స్ అత్తోట శిరీష గారు కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ దాన్ని అది చనిపోయినందుకు చాలా బాధపడుతూ ఎమోషనల్ వీడియో అనమాట. సో ఎందుకు ఇంత ఫేమస్ సింహ అనే ఎద్దు అని చూస్తే, జనరల్గా రీసెంట్ డేస్లో అది హార్ట్ అటాక్తో చనిపోయింది. 1 year బ్యాక్ మనకి ధీర అనే ఒక ఎద్దు చనిపోయింది. అంతకుముందు ఇలా ఈ నాట్ ఓన్లీ ఇవి కాకుండా ఓన్లీ ఆర్కే బుల్స్ వేటపాలెం వాళ్ళవే ఒక 1 year బ్యాక్లో 4 చనిపోయినాయి. వీరసింహ కానీ, తర్వాత నార్మల్గా ఇంకొన్ని ఎద్దులు చనిపోయినాయి. సో ఏంటి ఈ సింహ హిస్టరీ ఏంటి, ఎందుకు జనాలు అంటే మనం కామన్ సొసైటీలో ఎద్దులను పట్టించుకోం, కానీ ఒక్క యూట్యూబ్ సెక్షన్లో కావచ్చు, పల్లెల్లో కావచ్చు, ఎందుకు ఇంత క్యూరియాసిటీ ఉందంటే ద వే దే ఫైట్ అనమాట. దే ఆర్ రియల్లీ హీరోస్. ఈ సింహ అనే గీత జనరల్గా ఇది స్టార్ట్ అయింది గుంటూరులో, చనిపోయింది గుంటూరులో, కానీ స్టార్ట్ అయింది కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం కొత్తకోటలో ఉండేదన్నమాట. సో దాని ఓనర్ రామ్మోహన్ గారి దగ్గర ఉంది. ఆయన నుంచి పక్కన ఆ రావిలూట్ అనే గ్రామంలో ఒక చెక్కభజన బృందం నడిపే నారాయణ స్వామి గారు దాన్ని తీసుకున్నారు. 4 పళ్ళ దూడగా ఉండి అప్పుడు అక్కడ మొదలైంది దాని ప్రస్తుతం. 4 పళ్ళ దూడగా ఉంటూనే 6 పళ్ళ కేటగిరీలో పాల్గొనేది. సో అది ఎక్కడికి వెళ్ళినా కూడా దాని అచీవ్మెంట్స్ అలా ఉండేవి. ఇప్పుడు 64 పందాలు 6 పళ్ళ కేటగిరీలో ఆడితే 61 ఫస్ట్ ప్రైజు, తర్వాత 2 సెకండ్ ప్రైజ్, 1 థర్డ్ ప్రైజ్ అనమాట. దీనికి ఉన్న క్యాపబిలిటీ అంటే బాగా ఫియర్స్ఫుల్ ఉంటుంది. దాని దగ్గరికి ఎవరైనా వెళ్ళాలన్నా కూడా భయపడతారు. అంత ఫోర్స్ ఉంటుంది, కోపం అనమాట. గిత్తకి ఆ రఫ్నెస్ అలా ఉండేది. సో దాన్ని ఏం చేశారంటే పత్తిపాడు, గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం సిద్ధంశెట్టి సామ్రాజ్యం గారు దాన్ని కొన్నారు. సో కొన్న తర్వాత ఈ కేటగిరీలో దీన్ని ఆడిస్తూనే కొన్ని పందాలకు వెళ్ళడం, ప్రతి చోట అది గెలుస్తుంది. సో దీని స్ట్రెంగ్త్, దీని క్యాపబిలిటీ చూసి మన కర్నూలు జిల్లా ఈయన బోరెడ్డి కేశవరెడ్డి గారు, ఆయన ఏంటంటే బండెద్దులకు ఫేమస్ అనమాట. మంచి డ్రైవరు, బాగా ట్రైనింగ్ ఇస్తాడు ఎద్దులకి. 18 లక్షలకు దీన్ని కొన్నాడు. అంటే ఏదైతే మన సింహాన్ ఉందో 18 లక్షలకు కొని ఇంద్రసేనారెడ్డి అనే జతకి దీన్ని జత కట్టారు. ఇక్కడి నుంచి దాని ప్రస్థానం సూపర్గా వెళ్ళిపోయింది. అంటే ఒక ఎక్స్ప్లోజన్ లాగా. దాని రికార్డ్ ఏంటంటే 48 అవర్స్లో 2 సెంట్రల్ కోర్ట్, అంటే ఒకటి మహానందిలో, నంద్యాలలో జరిగే మహానంది పోటీల్లో కొట్టి వితిన్ 48 అవర్స్లో తాడిపత్రిలో మళ్ళీ ఫస్ట్ ప్రైజ్, 2 ఫస్ట్ ప్రైజ్లు కొట్టింది. సో ఇంత స్ట్రెంగ్త్ చూసి ఈ ఆర్కే బుల్స్ అత్తోట శిరీష గారు, అంటే వేటపాలెం తాలూకా, అంటే స్టేట్లో మనకి ఎద్దులతో పాటు ఎద్దుల బ్రాండింగ్ కంపెనీ కూడా కొన్ని ఫేమస్. ఇప్పుడు మనం చూసుకుంటే డివిఆర్ బుల్స్, దేవభక్తుని చక్రవర్తి గారు పెనంలూరు కానీ, తర్వాత ఆర్కే వేటపాలెం వాళ్ళు కానీ, మనకి బోరెడ్డి కేశవరెడ్డి గారు, తర్వాత జిల్లాల నాగిరెడ్డి, మార్తల చంద్రబాబు, ఇలా రకరకాల కంపెనీస్ ఉంటాయి. సో దీన్ని సింహాన్ని ఆర్కే బుల్స్ వాళ్ళు కొన్నారు. కొనిన తర్వాత దీనికి ప్రతి చోట అంటే ఎద్దుల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆడితే వలపటకు ఆడతాయి, అంటే రైట్ సైడ్కి ఆడతాయి, లేదంటే దాపటకు ఆడతాయి, లెఫ్ట్ సైడ్ ఆడతాయి. అది స్పెషల్ అనమాట. అంటే వన్స్ ఒకదాన్ని వలపటక దాపటగా ట్రైన్ చేసిన తర్వాత వాటి లైఫ్ లాంగ్ వలపట్టు ఉంటాయి, దాపట్టు ఉంటాయి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇది, అంటే ఏదైతే మన సింహ బుల్ ఉందో అది లెఫ్ట్ సైడ్ ఆడగలదు, రైట్ సైడ్ ఆడగలదు, రెండిట్లోనమాట. అంటే కైండ్ ఆఫ్ సవ్యసాచి అంటారు మనకి. అంటే ఎటువైపు నుంచి ఎటువైపు అయినా బాణాలు వేయగలిగిన వాళ్ళు అర్జునుని అంటారు. అలాగా దీన్ని సవ్యసాచి అంటారు. దీని నేమ్ కూడా జూనియర్ గాంధీవా అంటారు. గాంధీవా అంటే మళ్ళీ మనకి మహాభారతంలో అర్జునుడు వాడిన విల్లు పేరు, ధనస్సు పేరు అనమాట. సో ఇంత రికార్డు ఉండేదాన్ని రీసెంట్గా మా నడుచుకూర్చొని ఓవరాల్గా దీని ట్రాక్ హిస్టరీ చూస్తే
126 పందాలు ఆడితే వాటిల్లో 111 ఫస్ట్ వచ్చింది. తర్వాత 10 సెకండ్, 5 థర్డ్. ఓవరాల్ దీని సక్సెస్ రేట్ వచ్చేసి 85% అనమాట. ఇంత టాప్ అనమాట ఇది. సో వీటి తాలూకు ఎక్స్‌ప్లోజన్ అంటే ఎంత ఫేమస్ ఇయన్నీ చెప్పడానికి మనకు ఒక కృష్ణా జిల్లాలో ఒక ఈవెంట్ జరిగినది. సో ఆ ఈవెంట్ ఫేమస్ ఏంటంటే దీనికి అంటే ఎక్కడైతే ఆర్కే బుల్స్‌లో సింహ సూపర్ అనుకున్నామో డీవీఆర్ బుల్స్‌లో అంతే సూపర్‌గా మనకి ధీర అనే ఒక ఎద్దు ఉంది. అది ఇంకా సూపర్ ట్రాక్. అంటే సింహాన్ని రెండు పోలిస్తే దానికున్న రికార్డ్ ఏంటంటే మహానందిలో హ్యాట్రిక్ కొట్టిందనమాట. సో అదొక సూపర్ స్టార్, ఇదొక సూపర్ స్టార్. ఆ కొప్పూరు ఆవూరు అనే ఊర్లో ఏం చేశారంటే ఈ రెండింటిని పెయిర్ కడతామన్నారు. ఎందుకంటే టూ ఆపోజిట్ రైవలరీ అనమాట. మనకి వీళ్ళు ఆర్కే బుల్స్ వాళ్ళు ఎప్పుడూ హెల్దీ కాంపిటీషన్ ఉండేది. ఆ రెండింటిని తెచ్చి ఇక్కడ జత కడతామనేసరికి ఒక స్టేట్ వైడ్ ఈవెంట్ అయింది. దాదాపు 2 లక్షల మంది చూడ్డానికి వెళ్తే అక్కడ ఏం జరిగిందంటే జనరల్గా గొడవ జరిగి కాడి కట్టిన తర్వాత ఆపేశారు. ఎందుకు ఆపేశారు అంటే గొడవ అయిందంటారు, కానీ దాని వెనకాల జనాలు చెప్పే మాట ఏంటంటే నిర్వాహకులు చిన్న పొరపాటు చేశారు, బండ మీద ఎవరు ఎక్కి మాట్లాడదు కానీ ఎక్కారు, దాని నుంచి గొడవ స్టార్ట్ అయింది అంటారు. ఇంకొక రూమర్ ఏముందంటే నిర్వాహకులకు సంబంధించి వేరే వాళ్ళ అంటే 2 కోట్లకు పెట్టి ఎద్దులు కొన్నారు, దాంట్లో ఎక్కడ వీటి ఫోర్స్ అంటే వీటి క్రౌడ్ పుల్లింగ్ వల్ల వాటి పేరు తగ్గుతుందని కావాలని ఆపినారు. రకరకాల రూమర్స్ ఉంటాయి, బట్ అట్ ది ఎండ్ మనకైతే తెలియదు అనమాట. సో ఇంత ఫేమస్ బుల్ వచ్చేసి సడన్గా అంటే హార్ట్ అటాక్, ఈవెన్ ధీరా కూడా మనకి హార్ట్ అటాక్తోనే చనిపోయింది. చనిపోయినప్పుడు ఆ ఓనర్ డీవీఆర్ దేవభక్తి చక్రవర్తి మరో 2-3 తప్ప ఎవరికి తెలియదు. సో దాన్ని తీసుకెళ్ళి సీక్రెట్గా ఖననం చేశారు. ఇక్కడ ఏమైందంటే సింహ అనే ఎద్దు జనరల్గా మనకు తెలిసిన న్యూస్ ప్రకారం మహానందిలో నంద్యాలలో జరిగిన దాంట్లో ఒక చోట ఇది పందెం ఆడుతూ మధ్యలో కింద పడింది, కాలు మడత పెట్టింది అనమాట. సో అప్పటి నుంచి అంటే ఎక్కడైతే అక్కడ జరిగిందో ఆ తర్వాత గ్రౌండ్లోకి వచ్చినా కూడా పెద్ద మేజర్ పందాలు ఏం పాల్గొనలేదు. డల్గా ఉంటూ 2 ఇయర్స్ నుంచి పెద్ద పందాలకు పోలేదు. సో అక్కడే ఈ 2 ఇయర్స్ నుంచి ఇప్పుడు నిన్న చనిపోయింది అన్నమాట. మనకి ఇవే కాదు, బండెద్దుల్లో చాలా వరకు ఈ సడన్ డెత్స్ ఉన్నాయి. ఎందుకున్నాయి ఏమిటి అని చేస్తే అనాలిసిస్ చేస్తే మనకి షాకింగ్ న్యూస్ ఏంటంటే పునీత్ రాజ్కుమార్ ఉన్నాడు, కన్నడ సూపర్ స్టార్. ఆయన చాలా ఫిట్గా ఉంటాడు, డైలీ జిమ్ చేస్తాడు. అలాంటి వ్యక్తి హార్ట్ అటాక్తో జిమ్లోనే చనిపోయాడు అనమాట. సో ఇది ఆయన కాకుండా మనకి ఏపీ మినిస్టర్, ఫార్మర్ మినిస్టర్ గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు, మేకపాటి గౌతమ్ రెడ్డి. చూడ్డానికే మనిషి భారీగా కట్అవుట్ ఉంటుంది, దానికి తగ్గట్టు బాడీ ఉంటుంది, బాహుబలి అనేవాళ్ళు ఆయన్ని అసెంబ్లీలో కూడా. అలాంటి వ్యక్తి సడన్గా ఆయన హార్ట్ అటాక్ చనిపోయింది. అంటే వీటి తాలూకు ఎంత ఎనర్జీ ఎంత ఫోర్స్ ఉన్నా కూడా అనుకోకుండా ఎందుకు డెత్స్ జరుగుతున్నాయి, హార్ట్ అటాకా లేదంటే ఆర్గాన్ ఫెయిల్యూర్స్ అనేది మనం చూడగలిగితే వీటికి బండెద్దులు సూపర్ స్టార్స్. ఎప్పటి వరకు అంటే వాటిల్లో శక్తి ఉన్నంత వరకు ఎనర్జీ ఉంది. ఎప్పుడైతే వాటికి శక్తి తగ్గుతూ వస్తే చాలా ఘోరంగా ఉంటుంది వాటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మనం సింహానే తీసుకుంటే అది పందెంలో ఇగ్గిన నాళ్ళు లేదంటే లాగిన రాళ్ళు పరిగెత్తినంతసేపు దాన్ని ఒక సూపర్ స్టార్గా దానికి వచ్చే ఫుడ్ అలానే ఉంటుంది, డైట్ అలానే ఉంటుంది, దాని కేరింగ్ అలానే ఉంటుంది, రకరకాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ పందెం ఆగుతాయో లేదంటే వాటి పరుగు తగ్గుతుందో అప్పుడు నార్మల్ అంటే ఎవరికైనా బండెద్దులు మేపడం చాలా ఖర్చు. మనం అనుకునేది ఈజీ కదా, ఒక 10 మంది టీం ఉంటారు, దానికోసం స్పెషల్ కేర్ టేకర్స్ ఉంటారు. ఇన్నిట్లో కొంచెం తగ్గుతుంది అంటే వేడి నీళ్ళతో స్నానం కానీ వాటి డైలీ వాకింగ్ ఇవన్నీ తగ్గినప్పుడు ఏమైందంటే ఆ డైట్ తాలూకు శ్రమ ఒంటి మీద రానప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ట్రా ప్రెషర్ మనకు తెలియకుండానే అజీర్తి రైపు లేదంటే హార్ట్ అటాక్, మేబీ నర్వ్స్ ఇంపాక్ట్ అవ్వచ్చు, రకరకాల కారణాల వల్ల చనిపోతున్నాయి. సో అలాంటి ఒక సూపర్ స్టార్ సింహ అంటే జనరల్గా మనం చూసుకుంటామంటే పాతకాలంలో వేమవరం గీత చాలా ఫేమస్ అంటారు. గాంధీవా కూడా అది దిగిందంటే కోర్టులో ఉండదు. ఇంత ఫేమస్ ఆ రోజులో సోషల్ మీడియా లేకపోవడం, వీడియోస్ తీసేది లేకపోవడం, బట్ ఇప్పుడు వచ్చిన ట్రెండ్లో సింహ సూపర్ అన్నమాట. దీనికి జత కోసం ఏం పెట్టినా కూడా నాట్ ఓన్లీ మనం అక్కడ ట్రెండ్ చూసినామంటే ఈ సింహాకి వేసిన జత ఏదైతే అవతల జత ఉందో అవి రీసెంట్గా చనిపోవడం, అవి కూడా యాదృచ్ఛికమో మరి దాని వెనకాల ఏమైనా ఉందో తెలియదు. ఎందుకంటే సింహ జత ఆడిన 3 ఎద్దులు చనిపోయినాయి, ధీరా జత ఆడినట్టు 4 చనిపోయినాయి. అంటే మనం జనరల్గా ఏం చూస్తారంటే ఆట ఆడేవాళ్ళు చూసేవాళ్ళు బండెద్దులు ఇవి సూపర్గా బరువు లాగుతాయి, సూపర్ స్పీడ్ ఉంటుందని చెప్తారు. కానీ ఈ సూపర్ వెనకాల పెయిన్ అంటే ఎప్పుడైతే ఈ ముందుకెళ్తాయో ఆ పెయిన్ భరించాల్సింది వెనక్కి వచ్చే ఎద్దులు, వాటి మీద ఎక్స్ట్రా ప్రెషర్ పడుతుంటుంది. వీటిని మనం ఒడుపు అనొచ్చు లేదంటే వాటి దీన్ని ఎదుర్కోలేకపోవడం ఇది అనుకోవచ్చు. కానీ బట్ అట్ ది ఎండ్ చిన్న జరగడం అయితే జరుగుతుంది. సో ఇంకొకటి ఈ సింహాకున్నే రికార్డ్ ఏంటంటే జనరల్గా మనం మనిషి క్రికెట్నే గేమ్ని చూసుకుంటే ఫస్ట్ ఆడిన వాళ్ళు ఫ్రీగా ఆడుకుంటూ పోతారు. సెకండ్ ఆడిన వాళ్ళు ప్రెజర్ పడుతుంది. అంటే చేజింగ్ లేక వచ్చినప్పుడు ఎప్పుడైతే తక్కువ బాల్స్ ఎక్కువ రన్ చేయాలో ప్రెజర్ పడుతుంది.
ఆ ప్రెజర్ని హ్యాండిల్ చేయగలిగిన వాళ్ళు సూపర్ స్టార్స్ అనమాట. మనకు విరాట్ కోహ్లీ అలా చెప్తారు. అలాంటి ఒక టైప్ ఆఫ్ బిహేవియర్ సింహాగిత్త. ఎప్పుడైతే మనకి లాస్ట్ 5 మినిట్స్ ఉందో కోర్టు లాగడానికి అప్పుడు ఇది పోగనమాట. అంటే మనకి కాడిమాన్లు ఏం చేస్తారంటే రెండిటి ఎద్దులకి సమానంగా బరువు వేస్తారు. ఆ బరువు కొన్ని ఎద్దులు లాగలేనప్పుడు ఏం చేస్తారంటే యాక్టివ్గా ఉన్న ఎద్దుకి కోపేస్తారు. అంటే ఎక్స్ట్రా బరువు తీసుకోవడానికి ఒక కడ్డీ తగిలిస్తారన్న. ఈ సింహాకున్న గిత్త ఏంటంటే జనరల్గా పెద్ద ఎద్దులకైనా బెత్తడా అరబెత్తడా పోగేస్తారు. బట్ దీనికేంటంటే ఒక అడుగు పోగేసినా కూడా లాక్కొని పోగలనంత క్యాపబిలిటీ ఉన్న ఎద్దు సింహ అనమాట. అలాంటిది చనిపోవడము, సో ఈవెన్ మనకి చూస్తే సోషల్ మీడియాలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, దీని మీద ఆధారపడిన వాళ్ళందరూ సింహ చనిపోయిందని ఒక రకమైన బాధలో ఉన్నారు. ఇది చనిపోవడము, మనం దాని గురించి మాట్లాడడం ఎనీవే గ్రేట్ థింగ్. సో ఇది సింహ గురించి. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఏ సూపర్ స్టార్. ఇట్స్ నో మోర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యూటీవీ.